వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ మీ అందరికి అర్థమైపోయింది. ఇట్స్ ఆల్ అబౌట్ మేదాన్స్కి మేము హై చైర్ కొనడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మా ఇంట్లో ఏది కొనాలన్నా కూడా వీకెండ్ వస్తే అందరం కలిసి వెళ్తాము అండ్ అదొక సరదా అనమాట. ఇట్ మేక్స్ లైక్ హ్యాపీ అండ్ టుగెదర్ షాపింగ్. ఇట్స్ లైక్ చాలా బాగుంటుంది అండ్ మేము కూడా ఒక అవుటింగ్ వెళ్ళినట్టు ఉంటుంది, టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, కలిసి లంచ్ చేసినట్టు ఉంటుందని చెప్పి అలా ప్లాన్ చేసాము. అతే మావేని కూడా అడగాలి రమ్మని చెప్తున్నాం బికాజ్ ఇట్స్ వీకెండ్, ఇంట్లోనే ఉంటారు కదా, సరదాగా అలా వెళ్ళొద్దామని చెప్పి. సో ఐకియాకి వెళ్తున్నామనంటే ఇట్స్ లైక్ నడవాలి అండ్ అవసరం లేకపోయినా కూడా వేరే ఎక్కువ కొనుక్కొచ్చేస్తామేమో అని చెప్పేసి అయితే మా వద్దులే అంటూ ఉంటారు. బట్ హరిని అయితే రిక్వెస్ట్ చేయమని చెప్పి పంపించాను. నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు ఈలో పత్తా సెట్ చేయి బ్రేక్ఫాస్ట్ తినేసి అని చెప్పేసి పంపించాను. అయితే ఇప్పుడు హై చైర్ వాడికి ఎందుకనంటే రీసెంట్ టైమ్స్లో మేము లైక్ హోటల్కి బయటికి రెస్టారెంట్కి అట్లా వెళ్ళినప్పుడు వాడి స్ట్రాలర్లో కాకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద అయిపోతున్నాడు కదా, 1 year వచ్చేస్తుంది దగ్గర. సో ఏం చేయడం అంటే హై చైర్ అన్నది కూర్చోబెట్టాను ఒక 2-3 సార్లు. సో హీ లైక్డ్ ఇట్. లాస్ట్ టైం మీరు యానివర్సరీ సెలబ్రేషన్స్ అప్పుడు కూడా చూడొచ్చు, వాడు మంచిగా సటిల్గా కూర్చొని వాస్ ప్లేయింగ్ అనమాట. సో మేము ఎందుకు తీసుకోలేదు ఇప్పటి వరకు అని అంటే వాడికి ఆల్రెడీ రాకర్ ఉంది, దాన్ని మనము స్టాండ్స్ అవి ఓపెన్ చేస్తే దట్ వీ కెన్ మేక్ ఇట్ యాజ్ లైక్ చైర్ అనమాట. సో అవసరం లేదులే అనిపించింది. కానీ వాడు అలా సరదాగా ఆడడం, అది ఎంజాయ్ చేయడం అలాగే నాన్నకి నచ్చి వెళ్దాం ఇమీడియట్గా వెళ్ళి తెద్దామంటే నేను అన్నా అంత అవసరం లేదేమో అని అంటే, నువ్వు వస్తున్నావా రావట్లేదా చెప్పు, నేను వెళ్తున్నా అనేసి అని అన్నాడు. సరే ఇంకా ఏం చేద్దాం, మళ్ళీ ఫీల్ అవుతాడు ఏడుస్తారులే అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్దామని చెప్పాను. బికాజ్ శివ అడిగినప్పుడు వెళ్ళకపోతే నేను అడిగినప్పుడు తర్వాత రాడు ఎక్కడికైనా. సరే చూస్తా, ఆలోచిస్తా, ఇట్లా బేసికలీ బాయ్స్ అంతా అంతే ఉంటుంది వాళ్ళ మెంటాలిటీ. లైక్ అది కైండ్ ఆఫ్ ఏమంటారు, మెత్తటి కత్తితో గొంతుకొచ్చినట్టు, లైక్ మనకి హర్ట్ అవ్వకుండా సరేలే చూద్దాం అన్నట్టు నెక్స్ట్ టైం మనం అడిగినప్పుడు అలా హర్ట్ చేస్తారు. సో అందుకని చెప్పి ఇప్పుడైతే వెళ్దాం అనుకుంటున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, పిల్లల్ని అయితే ఫస్ట్ రెడీ చేసేస్తాను, బ్రేక్ఫాస్ట్ అవన్నీ టైంకి పెట్టేయాలి కాబట్టి నేను కొంచెం ఇవాళ హెడ్ బాత్ చేద్దామని చెప్పి కొంచెం టైం తీసుకుంటున్నాను. అయితే జనరల్గా ఇప్పుడు నేను రెడీ అయ్యే ముందు మీతో ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ మధ్య నా హెయిర్ మీరు చూసినట్టయితే ఫుల్ హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు ఎక్కడ చూసినా ఇలా ఇంకోటి. సో హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అండ్ అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ద గర్ల్స్ అండ్ ఉమెన్స్. ఏమంటారు, అంతే కదా? సో నాకైతే ఈ మధ్య చాలా ఎక్కువైపోయిందని చెప్పాను కదా. సో దానివల్ల రూమ్లో ఎక్కడ చూసినా జుట్టే ఉంటుందన్నమాట. సో నా హెయిర్ కూడా చాలా థిన్ అయిపోతూ ఉంది. అసలు ఏం చేయాలో, ఎలా ఏంటి ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ నేను చాలా ఆలోచించాను. డిఐవై కూడా ట్రై చేశాను, లైక్ మెంతులు, పెరుగు ఇలా కలిపి ప్యాక్ లాగా పెట్టుకోవడం, దానివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే ఏమంటారు అది రోజ్మేరీ కూడా మనకి న్యాచురల్గా వర్క్ అవుతుంది, లైక్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ఇంక్రీజ్ కూడా చేస్తుంది అని చెప్పి ఇలా అన్ని డిఐవైని అయితే ట్రై చేస్తూ యూస్ చేస్తున్నాను. కానీ ఇవన్నీ ప్రతిసారి చేయాలి అని అంటే మనకి చాలా మెస్అప్ థింగ్స్, ఎందుకంటే ప్యాక్ చేయాలి, పెరగాలి, అవన్నీ చేయడానికి ఓపిక కూడా కావాలి. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటా అని చాలా ఆలోచిస్తే అప్పుడు ఐ ఫౌండ్ లైక్ మామాఎర్త్ రోజ్మేరీ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. ఇంతకుముందు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైం అయితే చాలా డౌట్గానే ట్రై చేశాను, కానీ రిజల్ట్ అయితే చాలా బెస్ట్గా కనిపించాక ఇంకా దీన్నే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో ఇందులో మనకి పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ రోజ్మేరీ అండ్ అలాగే మేతి దానా ఉంది, అంటే మెంతులు ఉన్నాయన్నమాట. సో అందుకే మన హెయిర్ ఫాల్ని ఇది బాగా కంట్రోల్ చేయడానికి యూజ్ అయ్యి హెయిర్కి మంచిగా స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. సో ఇదైతే మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది. దానివల్ల హెయిర్ ఫాల్ అయితే నాకు చాలా కంట్రోల్ అయింది. ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకొని వచ్చేస్తాను ఫాస్ట్గా. ఇది షాంపూ, ఇది కండిషనర్. సో ఈ రోజ్మేరీ షాంపూ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది అప్ టు 93% వరకు అనమాట. ఈ షాంపూని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల మనకి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది చాలా బెస్ట్ గా ఉంటుంది అండ్ హెయిర్ థిన్నింగ్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ అయిపోయి మంచిగా వాల్యూమ్ ఇస్తూ హెయిర్ ని స్ట్రాంగర్ అండ్ స్ట్రెంగ్త్ అన్ని కూడా చేస్తుంది అనమాట. సో
రోజ్మేరీ షాంపూ ఇంకా కండిషనర్ తో పాటు అలాగే రోజ్మేరీ హెయిర్ ఆయిల్ ని కూడా రెగ్యులర్ గా యూజ్ చేసినట్టయితే మనకి మంచి హెయిర్ గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది అనమాట. లైక్ న్యూ హెయిర్ గ్రోత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. లైక్ యూ కెన్ సే హియర్ బేబీ హెయిర్ గ్రోత్ అన్నది ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. లైక్ యూనో ఇదంతా రోజ్మేరీ ఆయిల్ మనకి ఎఫికేషియస్ అండ్ సేఫర్ ఇంగ్రీడియంట్ అండ్ అలాగే ఇందులో మినాక్సిడైల్ కూడా ఉంది కాబట్టి మినాక్సిడైల్ ఏంటంటే లైక్ విచ్ ఇస్ నోన్ యాజ్ మెడిసిన్ ఫర్ హెయిర్ గ్రోత్ అనమాట. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ అన్నది చాలా క్విక్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా మామా అర్త్ రోజ్మేరీ షాంపూ అండ్ కండిషనర్ని డెఫినెట్లీ ట్రై చేయండి, విచ్ ఇస్ న్యాచురల్ అండ్ పాపులర్ సొల్యూషన్ ఫర్ హెయిర్ కంట్రోల్ అనమాట. మీరు కూడా మామా అర్త్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మనకి మామా అర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అలాగే పర్పుల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. మామా అర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి వెంటనే చెక్ చేయండి. అండ్ ఇక్కడ కనిపించే కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఈ కూపన్ కోడ్ కేవలం అప్లికేబుల్ ఆన్ మామా అర్త్ వెబ్సైట్ అండ్ యాప్ అనమాట. అండ్ ఆల్సో మామా అర్త్ మనకి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంది. మీకు నియర్ బై ఏదైనా మామా అర్త్ స్టోర్ని మీరు స్పాట్ చేసినట్టయితే కింద కమెంట్స్లో డెఫినెట్లీ తెలియచేయండి. అండ్ ఆల్సో మామా అర్త్ మీ మాట కూడా వింటుంది. లాస్ట్ టైం మనం చెప్పిన మాట వల్లే వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు అండ్ దాని తర్వాత కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో మన ముందుకు వస్తూనే ఉన్నారు. సో మీ ఫీడ్బ్యాక్, మీ మాట ఏదైనా చెప్పాలి అనుకుంటే డెఫినెట్లీ తెలియచేయండి. అండ్ ఆర్డర్ చేసి వాడడం అయితే మర్చిపోవద్దు. బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు, 100% నన్ను నమ్మొచ్చు. ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టేస్తా. సో చాలా మంది అమ్మాయిలు అడుగుతూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి టిప్స్ చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడైతే నేను మంచిగా ఫ్రెష్గా ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అప్పటికే అరుస్తూ ఉన్నారు ఏం చేస్తున్నావు ఏంటి అని. ఫాస్ట్గా రెడీ అయిపోయి నేను మిమ్మల్ని ఐకాల్లో కలుసుకుంటాను. లెట్స్ గో. మేధాంష్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఏం కొనకూడదు అనుకుంటాం కానీ చాలా కొనుక్కొని వెళ్తాం ప్రతిసారి. ఏంటది? కింద మార్కెట్ హాల్లో బాగుంది కదా? కదా చాలా సింపుల్ అండ్ క్లాసిక్. అంటే చిన్న కిచెన్ కూడా ఇన్బిల్ట్ ఓవెన్, ఓటీజీ మైక్రో ఓవెన్ రెండు ఉన్నాయి. చాలా బాగుంది. అలానే నీకు ఫ్రిడ్జ్ వస్తుంది కదా, బేకింగ్ అన్నీ ఒక దగ్గర అక్కడ ఉందా? వాషర్ దాని కింద అట్లనే ఉండాలి. డిష్ వాషర్. ఓ నైస్. నేను అడిగింది ఇది ఎంత సాలిడ్ ఉంటుంది చూడు. బాగుంది. ఇది 4 బర్నర్లో అయినా ఇలాంటిది తీసుకుందాం మనం, గ్లాస్ ది కాకుండా. ఇంకా పెద్దది ఉంది, 5 బర్నర్ ఉంది. దిస్ మోడల్ లైక్ కాదు దీంట్లోనే ఇంకోటి వచ్చింది, కింద చూపిస్తా. 5th బర్నర్ పెద్దది, బిర్యానీ 5 దమ్ పెట్టుకోవడానికి, అచ్చా పెద్ద కుకింగ్ సైజ్ చేసుకోవడానికి. ఏం లేదు, ప్రెస్ లేదు, ఏం లేదు. ఇదేంటి దీంట్లో? కాంటాక్ట్ లెన్సెస్ అవా? ఓకే, కాటన్ ప్యాడ్స్, నైస్. వెళ్ళి చూసుకోపో నీ ఫేవరెట్ ప్లేస్, బికాజ్ యూ ఆల్వేస్ స్టేస్ హవర్లు ఉంటావు కదా. ఇది చాలా బాగుంది శివ, ఇలా చేంజ్ చేసుకో.
టైల్స్ చాలా బాగున్నాయి అత్తయ్య. ఇది ఇందాక మనం అక్కడ ఒకటి చూసాం చూడు, గ్లాస్ది కదా, సిమిలర్ అదో ఉంది. ఇక్కడ ఉంది. శివ, యువర్ ఫేవరెట్, మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద హౌస్? బ్లాక్. ఇది కూడా బాగుంది కదా, టబ్ ఉంది. నాకు ఇది నచ్చింది. ఈ బ్లాక్ ఏంటంటే మన మార్కుల్. వైట్ వైట్ అయిపోతుంది. ఇది బాగుంది కన్నా, చూడు. మనకి ఫిల్టరేషన్ వస్తుంది. ఇది బాగుంది. అది బాగుంది కానీ మరి చూపించండి కింద టైల్స్. నో, ఐ లైక్ దట్ టబ్. టబ్ నచ్చిందా? వాడు ఏమో చెప్తున్నాడు రా. ఇన్ని రకాలు పెట్టుకోండి. అమ్మా అమ్మా, నీకు ఇది ఇచ్చాక అవసరం లేదండి, ఉన్నాయి ఉన్నాయి. హైట్ పెద్దది. అన్న థాయిలాండ్ హోటల్కి వచ్చాం అనుకున్నావారా? తెలుసు. చిన్న ఐక్య మెంబర్ ఫ్యామిలీ వీడు. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐకియాలో పని లేని ప్లేస్కి వచ్చామన్నమాట. బికాజ్ హరినికి ఇక్కడ చాలా పని ఉంటుంది, రాగానే స్టార్ట్ చేస్తుంది. దిస్ ఇస్ లైక్ గర్ల్ రూమ్. ఎంత బాగుందో. దీనికి ఇది ఎందుకు టామ్ అండ్ జెర్రీలో రూమ్ లాగా చాలా బాగుంది. చాలా చిన్న పిల్లలకా? నువ్వు చాలా ముసలిదానివి మరి. శివ, ఇది చాలా చిన్న పిల్లలకంట రూమ్. ఇది గుడ్డుకి నీకు, ఐ మీన్ లైక్ టుగెదర్. ఇలా ఇంట్లో చేపిద్దాం అన్నాడు శివ. నువ్వు కూడా పడతావని చెప్పి నాకు చెప్తున్నాడు. శివ, ఎవరైనా వస్తే మనకి ఇప్పుడు ఇలాంటి సెక్యూర్ థింగ్సే కావాలి కదా ఫర్ గుడ్డు. నాకు ఈ రూమ్ చాలా నచ్చింది. కాకపోతే నువ్వు అక్కడ ఉన్నావు ఏంటో. నేను లేను, నేను ఎక్కడో క్యూట్గా ఉంటా. ఇది బాగుంది, చిన్న ఆక్టోపస్. అది ఇగో ఇది ఉంది ఇంట్లో. వెజిటేబుల్స్ ఉన్నాయి. అమ్మో, ఇవి కూడా పెట్టారా వీళ్ళు? మన దగ్గర కాదు, నువ్వే ఎక్కడెక్కడో పడేసి. ఇవి కూడా ఉన్నాయి ఇంట్లో.
ఏదైనా పెట్టొచ్చు. ఇప్పటి నుంచి కొంచెం ఇగో ఆమ్ తిను. అదే అదే నేను కూడా తెలుసు. అందులో పెట్టేసాడు మళ్ళీ. ఉండు ఉండు వాడికి తినాలి. ఎందుకని సైలెంట్గా ఉన్నావు? ఇదిగో ఆమ్ ఆమ్ తిను. ఆమ్ తిను. అదే ఐస్ క్రీమ్ కాదు అది. తిను ఆమ్ తిను. ఇలా బేకింగ్ అంతా శివ చేస్తారు కాబట్టి ఏమేమి కావాలో కొనుక్కుంటున్నారు. మంచిగా మనకి వంట చేసి పెడతారు. యూనో సైన్స్ ల్యాబ్. చూడు నిమ్మకాయ పిండి. అమ్మో కమ్. ఇవి కూడా భలే ఉన్నాయి సైజెస్. ఏంటి కన్నా దా పిల్లలేరి. ఇది కూడా బాగుంది. బాగుంది కదా కిచెన్ టవల్స్. సడన్గా ఎవరైనా చూస్తే ఇల్లు లాగే అనిపించింది. ఆల్ ఆఫ్ సడన్ బాగుంది కదా. సో దీస్ ఆర్ ద మ్యాట్స్. హరిని బాయ్. సో గాయస్ ఇప్పుడు కాసేపు మేము ఇక్కడ రెస్ట్ తీసుకుంటాము. ఆల్రెడీ హరిని బజ్జుంది. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాక బయలుదేరుతామన్నమాట. ఎందుకంటే ఫుడ్ తిన్నాక టైర్డ్ అయిపోయాము. గుడ్డు కంటే స్ట్రాలర్ ఉంది, మాకు లేదు కదా. లెట్స్ గో. శివ వెళ్ళిపోయాడు. సన్లైట్ కన్నా మనకైతే ఆఫ్ వస్తుంది. మెయిన్గా గుడ్డుకి హై చైర్ తీసుకుందామని వచ్చాం. యూనో ఇది కూడా చెప్పులది బాగుంది కానీ ఎక్కువ పట్టవు. ఇలా చూస్తే మనము ఏ ఫారిన్ కంట్రీలో అట్లా టార్గెట్ మాల్. సో ఐకియాలో మేము ఫైనల్గా గుడ్డుకి ఒక హై చైర్ కొన్నాము. అండ్ ఇది ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. కావాల్సినవి బెడ్షీట్స్, బౌల్స్, హై చైర్, ఫుడ్ చైర్. ఎట్లా రియాక్ట్ అవుతాడో తర్వాత చూడాలి. ఏడే గుడ్డు బజ్జున్నాడు, వాళ్ళ నాన్నతో వెళ్తున్నాడు. సో చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. మేము ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చి గుడ్డుని నేను ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టా. శివ సామాన్లు తీసుకొస్తాను. మా గుడ్డమ్మ ఉయ్యాల బజ్జుంటే శివ వచ్చారు. ఇద్దరు రత్నాలంటి పిల్లలు వచ్చాక మొత్తం పిల్లల సామాన్లు అంతా పేరెంట్సే మోయాలి. నేను ఎలాగో బరువు బాధ్యతలు పిల్లలు బరువు వాళ్ళు బరువు లేదు, నువ్వు బరువు లేదు, నువ్వు వాళ్ళ బరువు బాధ్యతలు చెప్పాలి. అమ్మా. సో వచ్చాము మేము హై చైర్ తీసుకొని. హై చైర్ అని చెప్పి వంకతో ఏమేమి కొనుక్కొచ్చామంటే శివ ప్రాపర్ వీకెండ్ ఫాదర్ డ్యూటీ చేస్తున్నావు కదా నువ్వు. హలో వీక్ డేస్లో మీరు మార్నింగ్ ఆఫీస్కి 8:30కి వెళ్ళిపోతే 7:30కి ఇంటికి వస్తున్నారు. బట్ 7:30కి వస్తున్నారు సార్. ఇది కూడా బ్యాగే. ఈ బ్యాగ్ నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు కనిపిస్తే ఒకటో రెండో అట్లా కొనుక్కొస్తూ ఉంటాను. ఎందుకంటే దీంట్లో అన్ని కాస్ట్యూమ్స్ పెట్టుకోవడానికి ఈజీ ఉంటుందని చెప్పి. ఇప్పుడైతే మేము కొన్న సామాన్లన్నీ అందులో పెట్టేశాము. ఇది హై చైర్. కాసేపు అయ్యాక వాళ్ళ నాన్న ఫిట్ చేసేస్తారు కదా కన్నా. గడ్డం వచ్చింది. వీడిని ఈ వాకర్లో వేసిన దగ్గర నుంచి యూనో ఇక్కడ ఈ టీవీ దగ్గర అన్నీ పీకేయడానికి చూస్తున్నాడు. మేము ఇలా క్లోజ్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఇప్పుడు మేము ఐకియా నుంచి షాప్ చేసి తెచ్చినవి ఇవే. ఒక హై చైర్ కొందామని చెప్పి వెళ్ళి వాటితో పాటు ఎక్కువ ఏం తేలేదు, జస్ట్ యూస్ఫుల్గా తీసుకొచ్చాం. దీస్ ఆర్ బెడ్షీట్స్ అండ్ ఈ బాక్సెస్. ఈ చిన్న చిన్న బాక్సెస్ ఏమన్నా స్నాక్స్ క్యారీ చేయడానికి ఈజీ ఉంటుందని ఇవన్నీ పిల్లో కవర్స్. సో మా ఇంట్లో అన్నీ ఐకియా పిల్లోస్ ఉన్నాయి కాబట్టి ఈ పిల్లో కవర్సే వస్తాయి, వేరే రావు. 50x80 అండ్ ఎస్ అంతే. ఈ బాక్స్ సెట్ బాగుందని చెప్పి తీసుకున్నాం. దీస్ ఆర్ బిప్స్ అండ్
ఇది ఈ సీట్లో పెట్టే క్విషన్ లాంటిది. ఇది సెట్ చేశాక మీకు బిఫోర్ ఎండింగ్ వచ్చేస్తుంది ఆ క్లిప్, చూసేయండి. సో ఈ చిన్ని షాపింగ్ చేసాము ఇవాళ మేము వెళ్ళి. కూపర్ కూడా తీసుకొచ్చాం బికాజ్ ఇట్స్ సమ్మర్. ఐస్ క్రీమ్ ఏమన్నా తెచ్చుకుంటే స్కూపింగ్కి ఈజీ అవుతుంది అని చెప్పి. కిచెన్లో మేధాంష్ ఏంటి నాన్నమ్మ అక్కడ కిచెన్లో ఉంటే నువ్వు ఎందుకు? అయ్యో 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 ఇట్లా రౌడీలాగా చేస్తున్నాడు. పాప మీ పిల్ల చిన్నప్పుడు ఏం చేయలేదు అంటే ఇప్పుడు కూడా ఏం చేయదు, ఇప్పుడు కూడా చిన్నగా ఉంది కాబట్టి. వాడేనా అత్తయ్య? ఇది అక్క స్కూల్ వాటర్ బాటిల్. నీకెందుకు మేధాంష్? భయం లేదా నీకు? భయం లేదా? ఒక మళ్ళీ ఏం మిగాలన్నా? అరే అరే కిచెన్లోకి వెళ్ళకూడదురా. నువ్వు కిచెన్లోకి వెళ్తే అక్కని కొడతా. ఇవన్నీ ఇప్పుడు సెట్ చేసేసాలి. ఇది మేము ఎక్కువ వాడతాం కిచెన్లో, యూనో బ్లాక్ కలర్ది ఉంది, ఇలా వాటర్ అన్నీ పీల్చేస్తుంది. సో ఆ బ్లాక్ కలర్ది తీసి బ్లూది పెడదామని. సో అవన్నీ కూడా జస్ట్ ఎక్కువ యూజ్ అయ్యేవి తెచ్చేసుకున్నాం అన్నమాట. యూస్ఫుల్ థింగ్స్ ఏంటి అక్కడ అన్నీ యూస్ఫుల్గా పెడతారు కొనుక్కోడానికి. అవే తెచ్చుకున్నాం. వచ్చు కదా కన్నా, నేనైతే ఇంకా 2 minutes వేసేస్తా. అవునా ఇప్పుడు జాయిన్ అయ్యాం? పెళ్ళయ్యాక ఐకే ఓపెన్ అవ్వలేదు, రీసెంట్గా ఓపెన్ అయింది. ఆయన చూడు అయినదని తెలిసిపోయింది. మేధాంష్ అయ్యో 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 పాకేసి ఎందుకు నాన్న? మేధాంష్ నన్ను ఇల్లరా నాన్న, ఇదిగో ఇది తీసుకోదా, టేక్ దిస్. మేధాంష్ అసలు వినట్లే కన్నా. వాడికి ఏం తెలుస్తుంది కన్నా? వాడికి అయినా ఏం తెలుస్తుంది అసలు? ఆయన కంగారు మొత్తం మ్యాట్ వేసి ఇక్కడ ఆడుకోమని చెప్తే వాడు చూడండి. దా దా దా. ఇప్పుడు వాళ్ళ నాన్న అది సెట్ చేస్తుంటే ఈయన లేచి అర్జెంటుగా వెళ్ళాలి అక్కడికి. అది ఈయన ప్రాబ్లం. ఏంటో డీప్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు శివ గారు. బాక్స్ లాగా ఉన్నాయా వాటికి? ఇది మనకు మ్యాక్సిమం ఒక 2 years యూజ్ అవుతుంది కదా ఈజీగా. అట్లా కాదు, డిపెండ్స్ ఆన్ ద బేబీ వెయిట్. లైక్ యాక్చువల్గా చాలామంది 6 months తర్వాత నుంచి అలవాటు చేస్తారు, కానీ మేము ఆల్మోస్ట్ 10th month తర్వాత తీసుకుంటున్నాము. జనరల్గా కొంతమంది 6 months తర్వాత కొనేస్తారు. మనము వాడికి ఒక 2-3 సార్లు టెస్ట్ చేసి రాకర్ చైర్ లాంటిది. సో అందుకని మేము ఇది కొనలేదు. 2-3 సార్లు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాడు దీని మీద కూర్చొని లైక్ ఈ ఎంజాయ్డ్ అనమాట. సో అందుకని ఇంకా తీసుకున్నాం. సో ఇది ఐకియాలో మాకు రీజనబుల్ ప్రైస్కి వచ్చింది కంపేర్ టు ఆన్లైన్ ప్రైసెస్. అరౌండ్ 1200 సమ్ చేంజ్కి ఏమో వచ్చింది, అంతే కదా కన్నా? సెట్ చేసేసారు. మేధాంష్ నీకోసం నాన్న ఏం సెట్ చేశారు చూడు. నైస్, సెట్ చేసేసారు. నచ్చిందా నాన్న మేధాంష్? ఓకే ఓకే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ అవర్ వీకెండ్ ఐకియా షాపింగ్ ఫర్ మేధాంష్ హై చైర్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. అయ్యో పడిపోతుంది నాన్న. బ్రష్, టూత్ బ్రష్ గుడ్డుకి చూసారా ఫ్యాన్
చూసావమ్మా వావ్ షాప్ అయితే నిజంగానే చాలా బాగుంది. నేను చెప్పడం కంటే మీరు డైరెక్ట్ గా వచ్చి చూస్తే మీరే ఆ మాట చెప్తారు. Stapler. కింద చూడలేదు నువ్వు ఇంకా. అయ్యో అమ్మ ఇంకా నా ఫేవరెట్స్ ఉన్నాయి. జరు అన్ని కిచెన్స్ ఇవి కూడా బాగుంది. చాలా బాగుంది. నాకు ఇలాంటి ఇష్టం. బ్లూ కలర్ ఏంటి ఏది బ్లూ కలర్ కెమెరా